శ్రీరామ జయరామ నినాదాలు భక్తి తరంగాలతో నంద్యాల జిల్లా జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. సీతారామ ఆలయ పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ ఈ వేడుకలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. శ్రీ 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 త్రిదండి చిన్నజేడు స్వామి వారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా దీపావళి వేళ ముచ్చింతల్ శ్రీరామనగర్లో సహస్ర కలశాభిషేకం నిర్వహించబోతున్నారు. పల్లె పల్లె నుంచి వచ్చే 1001 కలశాలతో సాకేత రామునికి అభిషేకం చేస్తారు. ఆ అద్వితీయ కార్యక్రమానికి భక్తులంతా తరలి రావాలని ఆహ్వానించారు అహోబిల స్వామి. భక్తితో స్వామిని తలిస్తే, గురువుని పూజిస్తే ప్రతి ఒక్కరికి శ్రీరామ హృదయంలో చోటు దక్కించుకునే భాగ్యం కలుగుతుంది అన్నారు. రామునికి అభిషేకం చేసిన కలశం గనక శ్రీరామ హృదయం అని పేరు పెట్టుకొని ఆ రామహృదయం మన ఊరు వస్తుంది. మరి రామహృదయంలో మనం కూడా చోటు చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఆ కలశాన్ని స్పృశించండి, కలశాన్ని తాకండి. రాముని హృదయం మీకు అర్థమవుతుంది. ఈ 70 ఏళ్ల పండుగలో ఈ జాతికి ఒక మహత్తరమైన దివ్య కార్యక్రమాన్ని అందించాలని తలంపు కలిగింది. దీనికి ఏం టికెట్ లేదు, ఏ పూజ లేదు, ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా కలశం వస్తుంది. మీరు చక్కగా ధాన్య సమర్పణ చేయండి రామనామంతో. ఆ కలశం వచ్చినప్పుడు రామ హృదయం మన ఊరు వచ్చింది, రామ హృదయంలో చోటు చేసుకోండి. అలాగే జీఆర్ స్వామివారి సప్తతి ఉత్సవం 70వ పుట్టినరోజు దీపావళి రోజు జరుగుతుంది. ఆ రోజు ఆ ఉత్సవానికి కూడా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. మరిన్ని ఉత్సవాలు ఎలా జరుగుతాయో మీకు మళ్ళీ తొందరలో ఒక కరపత్రం ద్వారా లేదు మన మీడియా ద్వారా మేము ముందుకు వస్తాం. TV9 ప్రేక్షకులందరికీ కూడా శుభ స్వాగతం పలుకుతూ అందరినీ మరీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములకు అమ్మని ఆహ్వానిస్తూ జై శ్రీమన్నారాయణ.